Hi friends, how are you all of you? Right? See, in our series of program that is new syllabus of intermediate first year physics, we are dealing about the new syllabus of IPE, intermediate board examination. We have already completed successfully first chapter units and dimensions. Then the second chapter, that is one dimensional motion in a straight line successfully. Now today in this video, that is it may be taken as part 1, motion in a plane, that is 2 dimensional, or in a space 3 dimensional, in other words. Okay, so ivala third unit motion in plane మనం డీల్ చేద్దాం. ఓకేనా, రైట్? సో జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. థర్డ్ యూనిట్, దిస్ ఇస్ యూనిట్ 3, మోషన్ in a plane. సో దీన్నే మనం 2D మోషన్ అని కూడా అనవచ్చు. అదే ఒకవేళ స్పేస్ తీసుకుంటే 3D XYZ, 2D XY coordinates. So motion in a plane means the body will be moving along 2 directions, X direction, Y direction. Suppose if you take space, X direction, Y direction, Z direction, 3 డైరెక్షన్ లో కూడా బాడీ మూవ్ అవుతుంది అనమాట. ఇది మోషన్ ఇన్ ప్లేన్. వేరే లాస్ట్ చాప్టర్ లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో ఓన్లీ 1 డైరెక్షన్, అది X డైరెక్షన్ అవ్వచ్చు, Y అవ్వచ్చు, Z అవ్వచ్చు. సో దాంట్లో మనం డిఫరెంట్ ఐటమ్స్ అన్ని మనం డీల్ చేసాం. సో టుడే ఐ విల్ బి డీలింగ్ అబౌట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఓకేనా? సో ఇందులో మెయిన్లీ మనం ఎప్పుడైతే మనం 2D చదువుతామో, దట్ ఈస్ మోషన్ ఇన్ ఏ ప్లేన్, లేదా 3D XYZ ప్లేన్లోని, దెన్ ఇమీడియట్లీ వీ హ్యావ్ టు నో అబౌట్ వెక్టార్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుంది మీకు? ఎప్పుడైతే మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే మాట వచ్చిందో, 2D X డైరెక్షన్, Y డైరెక్షన్, లేదా స్పేస్ XYZ డైరెక్షన్, కంపల్సరీగా మనకు వెక్టార్స్ గురించి తెలుసుకోవాలి. సో టుడే విల్ బి డీలింగ్ ఇన్ ద మోషన్ దట్ ఈస్ వెక్టార్స్ అండ్ స్కేలార్స్. అర్థమవుతుంది మీకు? వెక్టార్స్ అండ్ స్కేలార్స్. ఓకేనా? సదిశులు అదిశులు అంటారు తెలుగులోని. సో ఈ వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి, మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకేనా? సపోజ్ దేర్ ఆర్ 2 పాయింట్స్, నేమ్లీ ఏ అండ్ బి. సపోజ్ 2 పాయింట్స్ ఉన్నాయి, ఏ అండ్ బి అనే పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా? సపోజ్ ఏ పర్సన్ ఈజ్ సెట్ టు మూవ్, ఏ నుంచి బికి వెళ్ళమని ఒక పర్సన్కి అప్పచెప్పనుకోండి జాబ్. సో ఏ నుంచి బికి వెళ్ళని వాడు ఏం చేస్తాడు, ఈ కెన్ గో డైరెక్ట్లీ లైక్ దిస్. ఏ నుంచి బికి వెళ్ళడానికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, లేదా ఇలా తిరుక్కుంటూ కూడా బి వరకు వెళ్ళొచ్చు, లేదా ఈ కెన్ గో లైక్ దిస్ టు బి. దట్ మీన్స్ టు రీచ్ ద పాయింట్ బి, డెస్టినేషన్, he can go in different ways, either like this, or even like this. So here if you are observing carefully, the shortest path between initial and final point, which is called as displacement. Already ఇంత ముందు కూడా మీకు లాస్ట్ చాప్టర్ లో చెప్పాను. సో ఇక్కడ ఏ నుంచి బి అండ్ ది షార్టెస్ట్ పాత్ చూడండి, షార్టెస్ట్ పాత్ between initial and final points, లేదా పాయింట్. ఇక్కడ ఇనిషియల్ పాయింట్ ఏ, ఫైనల్ పాయింట్ బి, ఏ టు బి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్. మరి డిస్టెన్స్ ఏంటి చూడండి, ఈ మిగతా ఏమన్నా చూడండి, ఇవన్నీ కూడా డిస్టెన్స్. అంటే డిస్టెన్స్ ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. కానీ ఇక్కడ మీరు చూడండి, ఏ నుంచి బికి వెళ్తున్నప్పుడు వాడికి డైరెక్షన్ కూడా యారోతో చూపిస్తుంది అనమాట. అందువల్ల డిస్ప్లేస్మెంట్ నిన్న క్లాస్లో చెప్పాను మీకు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెక్టార్ అండ్ డిస్టెన్స్ ఇస్ ఏ స్కేలార్ అనమాట. స్కేలార్కి ఏమిటి, నువ్వు ఎలా వెళ్ళావు అనవసరం, వెళ్ళావా లేదా, దట్ మీన్స్ మ్యాగ్నిట్యూడ్. చూడండి, సో ఇప్పుడు జనరల్గా తీసుకున్నట్టుగా డిస్టెన్స్ ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ మీద ఎక్కువ ఉంటుంది. చూడండి, సి ఆల్వేస్ ఇఫ్ యూ మెజర్ ఇన్ జనరల్ డిస్టెన్స్ ఈస్ గ్రేటర్ దెన్ డిస్ప్లేస్మెంట్ ఓన్లీ, ఇన్ జనరల్, నాట్ ఆల్ టైమ్ డిస్ప్లేస్మెంట్. మీకు అర్థమవుతుందా? బట్ ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఈజ్, ఇక్కడ ఇది డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు డిస్టెన్స్. ఏ నుంచి బీకి అనేది మనకు వెక్టార్ ఫామ్ లో చూపించాం, ఏ నుంచి బీకి వెళ్ళడం, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ బికాస్ షార్టెస్ట్ పాత్. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు డిస్టెన్స్ అగైన్, దాన్ని కూడా డిస్టెన్స్ అనొచ్చు. సో ఎక్కువగా చెప్పాలంటే ఇది మాత్రం మెయిన్గా తీసుకుంటారు. డిస్టెన్స్ విల్ బి ఆల్వేస్
greater than displacement in all general cases. ఓకేనా? ఎందుకంటే డిస్టెన్స్ అనేది ఏంటి చూడండి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మనం తీసుకుంటాం. బీకి వెళ్ళాలి, సో ఈ కెన్ గో ఇన్ నెంబర్ ఆఫ్ వేస్ టు పాయింట్ బి. బట్ ద షార్టెస్ట్ పాత్ ఏదైతే ఉందో బీకి వెళ్ళి, దట్ ఈస్ టర్మ్డ్ యాజ్ వెక్టార్. ఇట్ ఈస్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్. అందుకే మనం ఏం చేస్తామంటే డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ డిస్ప్లేస్మెంట్ అనుకుంటున్నాం. లేదా యూ కెన్ ఆల్సో కాల్ లైక్ దిస్, డిస్టెన్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్, ఇలా కూడా చెప్పొచ్చు మనం. ఓకేనా? ఇన్ జనరల్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ డిస్ప్లేస్మెంట్, లేదా డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు చూడండి, ఏ టు బి డిస్ప్లేస్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్, ఇది ఫస్ట్ కండిషన్, గ్రేటర్ దెన్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇట్ మే బి ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. అర్థవుతుందా? కానీ గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ కన్నా తక్కువ ఉండదు. ప్లీజ్ మేక్ ఎ నోట్, డిస్టెన్స్ ఈజ్ నెవర్ లెస్ దెన్ డిస్ప్లేస్మెంట్. ఎందుకంటే డిస్టెన్స్ ఏంటి, మనకి మ్యాగ్నిట్యూడ్ ఎలాగైనా వెళ్ళొచ్చు బీకి. అందుకే అక్కడ కండిషన్ ఏం చెప్పాను, డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు, బట్ డిస్టెన్స్ ఈజ్ నాట్ లెస్ దెన్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? సో ఇది కండిషన్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెక్టార్ స్కేలర్స్ ఈజీగా అర్థం చేసుకోవాలి. అర్థమైంది డయాగ్రామ్? రైట్. నా ఈ కండిషన్తో మనకి వెక్టార్ స్కేలర్ తెలిసిపోతుంది, ప్లస్ దాని యొక్క ఫార్మేషన్స్ అంటే ఇండికేషన్స్ ఎలా చూద్దాం. సో వెక్టార్ అంటే ఏంటి, ఇప్పుడు డెఫినేషన్ అయినా రాయాలంటే ఇట్ ఈస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. వెక్టార్ ఇస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. దీనికి పరిమాణము దిశ ఉంటుంది, కానీ స్కేలార్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. చూడండి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. రీచ్ అవ్వడం కావాలి, ఎలా వెళ్ళేది అనవసరం అనమాట. అందుకే అక్కడ కండిషన్ చెప్పండి, డిస్టెన్స్ మే బి గ్రేటర్ దెన్ డిస్ప్లేస్మెంట్, బట్ డిస్టెన్స్ కెనాట్ బి లెస్ దెన్ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్టెన్స్ ఎప్పుడు కూడా గ్రేటర్. అందుకే మన కండిషన్ ఏం చెప్పండి, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండి, స్కేలార్ క్వాంటిటీస్. దిశ ఉండదు, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్. సచ్ టైప్ ఆఫ్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్కేలార్స్, and those quantities which are having both magnitude and direction are called as, termed as vector quantities or vectors. Examples, examination అడుగుతాడండి. ఎగ్జాంపుల్స్ ఏంటి, వెలాసిటీ, ఓకేనా, డిస్ప్లేస్మెంట్ ఫర్ వెక్టార్స్ అండి. ఇది ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్స్ ఇక్కడ రాస్తున్నాను, క్లియర్గా రాసుకోండి. వెక్టార్స్ ఎగ్జాంపుల్స్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, ఫోర్స్, యాక్సిలరేషన్. Okay, like this you can give so many examples and velocity, displacement, okay, force, acceleration, momentum also you can take, of course, mass into velocity, etc. ఎక్కువ రాసుకుంటే మర్చిపోతారు, కొంచెం స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్స్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, ఫోర్స్, యాక్సిలరేషన్, సో ఆన్ అండ్ సో ఫార్. ఓకేనా? నౌ స్కేలార్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్కేలార్స్ ఎగ్జాంపుల్స్. వెలాసిటీకి వచ్చే స్పీడ్ అండి. స్పీడ్ వడి అంటారు తెలుగులో. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ స్పీడ్. స్పీడ్ ఇస్ ఏ స్కేలార్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. మాస్, టైం, ఓకేనా, వర్క్, ఎనర్జీ, పవర్, ఎక్సెట్రా. ఈవెన్ ఇఫ్ యూ గో టు సెకండ్ ఇయర్, స్ట్రెంత్ ఆఫ్ కరెంట్ I, ఓకే, డస్ నాట్ ఒబే వెక్టార్ లాస్, కాబట్టి స్ట్రెంత్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చాంతారంత లిస్ట్ ఉంటుందండి, బట్ అవన్నీ వద్దు, మర్చిపోతారు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ స్కేలార్. స్పీడ్, మాస్, టైమ్, ఓకే, వర్క్, ఎనర్జీ, పవర్, ఈవెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇఫ్ యూ టేక్ సెకండ్, దట్ ఇస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ స్కేలార్. అంటే ఇక్కడ ఫైనల్గా మనం తెలుసుకున్నది ఏంటి, స్కేలార్ క్వాంటిటీస్ ఆర్ దోస్ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ డైరెక్షన్, వేర్ వెక్టార్స్ హ్యాస్ both magnitude and direction. Please, ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 మార్క్ క్వశ్చన్ అడగవచ్చు మీకు 9x1లో, ఓకేనా, లేదా 2 మార్క్స్లో కూడా అడగవచ్చు. సో అక్కడ చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇప్పుడు వెక్టార్స్ ఎలా రాయాలి, స్కేలార్స్ ఎలా రాయాలి చూద్దాం మనం. హౌ టు రిప్రజెంట్ వెక్టార్స్ అండ్ స్కేలార్స్ ప్లీజ్. ఓకేనా? నెక్స్ట్ ఐటమ్ అది మనకి, హౌ టు రిప్రజెంట్ వెక్టార్స్ అండ్ స్కేలార్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. Now let us go to representation, please.
representation. Representation of vectors and scalars. Very easy topic and మీకు అర్థమైతే చాలా ఈజీ సబ్జెక్ట్. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి వెక్టార్స్ చూద్దాం. వెక్టార్స్ ఒక్కొక్క పుస్తకంలో బుక్లో ఒక్కోలా ఇస్తాడు. కొన్ని బుక్స్లో వెక్టార్స్ని బోల్డ్ లెటర్స్లో రావచ్చు. ఏ, బి, సి, డి, డాట్ డాట్ అని. దీస్ ఆర్ కాల్డ్ as bold letters. Bold letters. వెక్టార్స్ వితౌట్ గివింగ్ ఎనీ బార్ రాయకుండా కూడా రాయొచ్చు కొన్ని బుక్స్లో. లేదా యూ కెన్ సింప్లీ రైట్ యాజ్ ఏ బార్. ఎందుకు బార్ రాశాను? బికాజ్ వెక్టార్ ఈస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. పరిమాణం దిశ రెండు ఉన్నాయి కాబట్టి ఏ బార్, లేదా బి బార్, సి బార్, డి బార్, డాట్ 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 n bar. This is the representation of vectors. Either you can write like this, లేదా పుస్తకాల్లో ఏం చేస్తారంటే బద్దగానికి అక్కడ బార్ పెట్టడానికి కోసం వదిలేసి ఇలా ఏబిసిడి అని రాసేస్తారు. అది కూడా వెక్టారే. అదవుతుందా? బుక్స్లో చాలా టెక్స్ట్ బుక్స్లో మనం చూసి ఉంటాం, బార్ రాయరు, ఇలా రాసేస్తారు. అంత మాత్రం అది స్కేలార్ అనుకోకూడదు, అది వెక్టార్ ఓన్లీ. ఎందుకంటే స్కేలార్ ఎలా వస్తుంది? దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ చూడండి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ థింగ్, magnitude of this thing, magnitude of this thing, magnitude of A bar A, magnitude of B bar B, magnitude of C bar C, magnitude of n bar is n. So these are scalars. Okay na? So magnitude of any vector is a scalar quantity. పరిమాణం. ఎందుకంటే దాని ఓన్లీ పరిమాణం ఉంటుంది కాబట్టి దిస్ ఉండదు. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే వెక్టార్స్ అవుతాయి. అదవుతుందా? సో దిస్ ఈజ్ హౌ యూ రిప్రజెంట్ వెక్టార్స్ అండ్ స్కేలార్స్. Already given the examples and this is the representation. Either you can represent with bold letters, capital A, B, capital B, capital C and so on. లేదా A bar, B bar, C bar, n bar, and modulus of that vector is nothing but a scalar. Please, okay na? Right. I'm rubbing now. Next item. Now, after learning about this thing, now let us see what is position vector and displacement vector. Okay na? So otherwise we'll do one thing. Before going to position vector and displacement vector, let us see some నియమాలు చూద్దాం కొంచెం. ఓకేనా? వెక్టర్ లాస్ చూద్దాం. ఓకేనా? బికాజ్ ఇవి కూడా ఈ మధ్యన ఎగ్జామినేషన్ అడుగుతున్నానండి మీకు. సో లెట్ us see those things. వెక్టర్ లాస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని లాస్ చూద్దాం. వెక్టర్ లాస్, దాని తర్వాత పొజిషన్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. బికాజ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఇవి కూడా తెలుసుకోవాలి. వెక్టర్ లాస్. ఫస్ట్ వన్ కమ్యూటేటివ్ లా. దీన్ని తెలుగులో స్థిత్యంతర న్యాయము అని అంటారు. స్థిత్యంతర న్యాయం, కమ్యూటేటివ్ లా. ఏంటి లా? ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్. లా చూపిస్తాను ఇప్పుడు, గ్రాఫికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కమ్యూటేటివ్ లా. రెండవది అసోసియేటివ్ లా. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ కమ్యూటేటివ్ లా. నెక్స్ట్ వన్ ఏంటి? అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. 3 వెక్టార్స్ ఉండాలి, 3 సదిశలు ఉండాలి. అప్పుడే అది మనం ఈ లా అప్లికేబుల్ చేయగలం. ఓకేనా? సో ఈ రెండు కూడా ఒబే చేస్తాయి. ప్రూవ్ చేస్తాను. ఒబేస్, పాటిస్తాయి. అదోందా? వెక్టార్స్ లాస్ లో ఎడిషన్ లో దీస్ 3 laws, these 2 laws it is obeying. These are obeying 2 laws. Commutative law it obeys and also associative law. ఓకేనా? రైట్. సో నోట్ చేసుకోండి. ఇప్పుడు ప్రూవ్ చేద్దాం మనం. ఫస్ట్ ఇది కమ్యూటేటివ్. తెలిపచ్చా? రైట్. సో ఇప్పుడే చెప్పాను కదా మీకు ఏంటది. వెక్టార్స్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వెక్టార్స్ రిప్రజెంట్ ఐదర్ బోల్డ్ లెటర్స్ లేదా యారో మార్క్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెక్టార్ తీసుకుంటాను. లెట్ ఇట్ బి ఏ బార్
another vector say b bar. So we'll try to prove commutative law. స్థిత్యంత న్యాయాన్ని మనం పాటిస్తాం లేదా చెక్ చేద్దాం. ఇదొక వెక్టార్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఆఫ్ కోర్స్. ఓకేనా, సేమ్ డైరెక్షన్ ఉండాలి లేదు, సేమ్ డైరెక్షన్లో ఉంటే ఈక్వల్ వెక్టర్స్ అవుతుంది. ఓకేనా, విత్ మ్యాగ్నిట్యూడ్. ఒకవేళ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అయి ఉండి డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటే ఇట్ ఈస్ అన్ఈక్వల్ వెక్టర్స్ అవుతుంది. ఓకేనా, అవి కూడా మీకు చెప్తాను తర్వాత. ముందు ఇది చూద్దాం. ఇప్పుడు దీనికి ఎలాగ మనం గ్రాఫికల్గా తయారు చేయొచ్చో చూద్దాం. వెక్టార్స్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంటే యూ కెన్ షిఫ్ట్ ప్యారలల్లీ. వెక్టార్స్ని ప్యారలల్గా షిఫ్ట్ చేసుకోవచ్చు. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లాగా ప్యారలల్గా షిఫ్ట్ చేసుకోవచ్చు. అంతేగాని అడ్డదిడ్డంగా షిఫ్ట్ చేయకూడదు. వెక్టార్స్ని ఇదే వెక్టర్ ఇలా ప్యారలల్గా షిఫ్ట్ చేసుకోవాలి, అలాగే ఈ వెక్టర్ ఇలా ప్యారలల్గా షిఫ్ట్ చేసుకోవాలి. దోస్ ఆర్ ద రూల్స్ ఆఫ్ షిఫ్టింగ్ వెక్టార్స్. ప్లీజ్ అర్థవుతుంది మీకు. వెక్టార్స్ కెన్ బి షిఫ్టెడ్ ప్యారలల్లీ. ఓకే, నాట్ ఇన్ డిఫరెంట్ మేనర్ ఓన్లీ. ఇప్పుడు ఈ వెక్టార్ని ఇలా ప్యారలల్గా షిఫ్ట్ ఇక్కడ పెట్టవచ్చు. అలాగే దిస్ వెక్టర్ యూ కెన్ పుట్ ఇట్ ఆర్ యూ కెన్ పుట్ ఇట్ డౌన్. ఆ విధంగా షిఫ్ట్ చేయొచ్చు. దోస్ ఆర్ ద రూల్స్. ఇప్పుడు దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాను గ్రాఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అనుకుందాం, సమ్ యూనిట్ 5 యూనిట్స్. సో సేమ్ వెక్టార్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాను. డ్రా ఏ లైన్ ప్యారలల్ టు దిస్ వెక్టర్ విత్ మ్యాగ్నిట్యూడ్, నేమ్ ఇట్ యాజ్ PQ, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హెడ్ అండ్ దిస్ ఈజ్ టెయిల్. ఇది చాలా ఇంపార్టెంట్ వెక్టార్స్లో. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. ఇది హెడ్, ఓకే, అండ్ దిస్ ఈజ్ టెయిల్. తోక, టెయిల్, ఇది హెడ్. ఓకేనా, వెక్టార్ రిప్రజెంటేషన్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఈజ్ హెడ్ అండ్ దిస్ ఈజ్ టెయిల్. హెడ్, టెయిల్ ఇది. ఓకేనా, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్. ఇప్పుడు సేమ్ మ్యాగ్నిట్యూడ్తో దీనికి ప్యారలల్గా డ్రా చేశాను. ఇప్పుడు నౌ సెకండ్ వెక్టర్ ఐఎమ్ టేకింగ్ ద మ్యాగ్నిట్యూడ్, సేమ్ థింగ్ ఐఎమ్ డ్రాయింగ్ అగైన్ హియర్. లెట్ ఇట్ బి R and this is B bar vector and this is A bar vector. అర్థవుతుంది మీకు ఏం చెప్పారా? ఇందాక చెప్పాను కదా, వెక్టార్స్ కెన్ బి షిఫ్టెడ్ ప్యారలల్లీ. దోస్ ఆర్ ద రూల్స్. సో ఈ వెక్టార్ని ఇంత మ్యాగ్నిట్యూడ్ తీసుకొని డ్రా చేశాను, ఏ బార్. అలాగే దిస్ వన్ ఐ డ్రాన్ ప్యారలల్ B bar. నౌ A bar is one vector, B bar is another vector. So the resultant, this is the resultant. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ట్రయాంగిల్ ఫామ్ అయింది. ట్రయాంగిల్ PQR లో PR bar is equal to PQ bar plus QR bar. So PR bar is the resultant. PR bar is the resultant. So PR bar is equal to PQ bar plus QR. And PQ bar is enta A bar plus QR bar is enta B bar. Equation 1. Are you following the point here? So నేను ఇక్కడ ఏం చేశాను, ఏ బార్తో స్టార్ట్ చేసి కన్స్ట్రక్ట్ చేశాను గ్రాఫికల్గా. తర్వాత B బార్ని షిఫ్ట్ చేసిన ప్యారల్గా రిజల్టెంట్ కట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ఐటెంలో B నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ B వెక్టర్ తీసుకుంటాను, తర్వాత A వెక్టర్ తీసుకుంటాను. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ ఈ మ్యాగ్నిట్యూడ్తో ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తాను. చూడండి, సెకండ్ వర్షన్. ఫస్ట్ B వెక్టర్ తీసుకున్నాను, నేమ్ ఇట్. దిస్ ఈజ్ హెడ్ అండ్ దిస్ ఈజ్ టెయిల్. PQ B వెక్టర్, నేమ్ ఇట్ యాజ్ B వెక్టర్. తర్వాత ఈ హెడ్ అని తీసుకొని దీన్ని ఇలాగ షిఫ్ట్ చేస్తాను. ఇక్కడ దీన్ని ఇలా షిఫ్ట్ చేస్తాను. చెప్పాను కదా రూల్స్, షిఫ్ట్ చేశాను. చూడండి, ఓకేనా, పేరు పెట్టండి PQR. అండ్ వాట్ ఈస్ దిస్ వెక్టర్ నేమ్? A bar. అర్థమవుతుంది మీకు? రూల్స్ ఆఫ్ వెక్టర్స్ అండి, షిఫ్ట్ చేసుకోవచ్చు ప్యారలల్గా. సో ఫస్ట్ ఇప్పుడు ఇందాక ఇది కన్సిడర్ చేశాను ఫస్ట్ వెక్టర్. ఇప్పుడు సెకండ్ వెక్టర్ ఫస్ట్, తర్వాత ఫస్ట్ వెక్టర్. నో రిజల్టెంట్ ఏంటి? దిస్ రిజల్టెంట్. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఫ్రమ్ ట్రయాంగిల్ again PQR, PR bar is the resultant. PR bar is equal to PQ bar plus QR bar. Therefore PR bar resultant is equal to B bar. ఎందుకంటే PQ అంటే ఇక్కడ B bar కదా, B bar plus QR and the A bar. And this is equation 2. ఒకసారి బోర్డ్ అబ్జర్వ్ చేయండి. Equation 1 and 2 are representing the same thing, resultant. Same resultant. Therefore, అప్పుడు ఏమవుతుంది? Equation 1 is equal to equation 2. Therefore, A bar plus B bar is equal to B bar plus C bar. వచ్చిందా? So that is called as commutative law. స్థిత్యంతర న్యాయం ప్రూవ్ అయిపోయింది కదా. సో వెక్టార్ ఎడిషన్ obeys commutative law. Please note down. వెక్టార్ ఎడిషన్ obeys commutative law. ఈ విధంగా మనం గ్రాఫికల్ ప్రూవ్ చేయొచ్చు.
ఇలా అసోసియేటివ్ కూడా ప్రూవ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ ఇట్. ఓకేనా? విల్ గో టు ద నెక్స్ట్ వన్. అసోసియేటివ్ కూడా కావాలా? ఓకే, అది కూడా చూపించేస్తాను, కావాలని నోట్ చేసుకోండి. ఓకే, రైట్ రబ్బింగ్. సో హెడ్ టు టైల్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఫాలోయింగ్ రైట్. అలాగే మీరు ఇఫ్ యూ వాంట్ అనదర్ వన్ దట్ ఈస్ అసోసియేటివ్ లా, దట్ ఆల్సో యూ కెన్ ప్రూవ్. అసోసియేటివ్ లా. ఓకేనా? అసోసియేట్ అంటే సహచార న్యాయం అని కూడా తెలుగు అనవచ్చు కదా బహుశా. ఓకేనా? సహచారం. ఇప్పుడు 3 వెక్టార్లు తీసుకోవాలి, ఏ బార్, బి బార్, సి బార్. చూడండి 3 వెక్టార్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ప్లీజ్. ఇప్పుడు అసోసియేటివ్ లా ఇందాక ఏం చెప్పాను ప్రూవ్ చేయడానికి? ఏ బార్ ప్లస్ బి బార్ బ్రాకెట్ ప్లస్ సి బార్ షుడ్ బి ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? స్టార్ట్ ఎక్కడి నుంచి అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఇందాక రూల్స్ అప్లై చేస్తే ఫస్ట్ వెక్టార్ ఐ డ్రా a line parallel to first vector, name it PQ, A bar. Again I'll take second vector, shift parallelly because this is head kada, head daga tail pettanu. Now this becomes head, name it as R and name it as B vector. Tarvata చూడండి ఈ వెక్టర్ లా షిఫ్ట్ చేస్తాను ఇక్కడికి, PQR S అని పేరు పెట్టండి and let it be C vector. తయారైందా? ఇప్పుడు చూడండి ఈ రెండు చూసుకోండి, దీని రిజల్టెంట్ ఏంటి? ఇదేనా? నౌ ఏ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ట్రయాంగిల్లో PQRలో ఫ్రమ్ ద ట్రయాంగిల్ PQR వాట్ ఈస్ రిజల్టెంట్? PR బార్. PR బార్ ఇస్ ఈక్వల్ టు PQ బార్ ప్లస్ QR బార్. దేర్ఫోర్ PR బార్ ఇస్ వాట్ ఈస్ PQ? A బార్ ప్లస్ వాట్ ఈస్ QR? B బార్. ఓకేనా? సో ఈ వాల్యూ మనకు వచ్చింది. ఇంకా ఈ వాల్యూ ఎంత చూసుకోండి, ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఇంకా దీంతో మనకు పని లేదు, ఇంకా దీంతో సంబంధం లేదు. ఇప్పుడు ఈ వెక్టార్ వచ్చింది, ఇదొక వెక్టారు, ఇదొక వెక్టారు. సో వాట్ విల్ బి ద రిజల్టెంట్? దిస్ ఇస్ ద రిజల్టెంట్. ఇప్పుడు ఇవి సంబంధం లేదు బికాజ్ యూ ఫౌండ్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ. నౌ దిస్ ఇస్ ద ట్రయాంగిల్. నౌ ఫ్రమ్ ట్రయాంగిల్ PRS, from triangle PRS, this is the resultant now, PS bar. So PS bar is equal to PR bar plus RS bar. Just చూసుకోండి, PR bar plus RS bar. Therefore, PS bar is equal, what is PR bar? In the resultant of these two, PQ plus QR. So A bar plus B bar, bracket lo pettandi, plus what is RS? C bar. Equation 1 అని పెట్టుకోండి. Clear all of you? So we are trying to prove associative. సహచర న్యాయం పాటిస్తుందో లేదనేది నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ నేను మారుస్తాను. ఇప్పుడు ప్లీజ్ నోట్ డౌన్. సో ఒక ఈక్వేషన్ వచ్చింది, ఏ బార్ ప్లస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ సి బార్, ఈక్వేషన్ 1. ఓకేనా సార్? రబిట్ రైట్. ఇప్పుడు ఫిగర్ని కొంచెం మారుస్తాను, నేను ప్రూవ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇందాక ఏ నుంచి స్టార్ట్ చేశాను కదా, ఒక పని చేయొచ్చు మీరు, అదే ఫిగర్ ఉపయోగించి కూడా చేయొచ్చు, బట్ విల్ సీ వాట్ హ్యాపెన్స్. నేను బి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ బి నుంచి స్టార్ట్ చేశాను, PQ. ఇందాక ఫిగర్ కూడా మీకు వేస్తానండి, ఎందుకంటే మంచిది మళ్ళీ మీకు కన్ఫ్యూజ్. ఇందాక ఫిగర్ కూడా వేస్తాను, పక్కన చూడండి, ఏ బార్, ఎందుకంటే మీకు తెలియటండి. PQ ఏ బార్, తర్వాత అది సెకండ్ వెక్టర్ R, B బార్, తర్వాత థర్డ్ వెక్టర్ S. ఓకేనా? ఇదంతా C బార్. ఇదే దాన్ని కూడా చేసి మీరు చేయొచ్చండి, కొద్ది ప్రాబ్లం లేదు. ఓకేనా? దాంతోనే చేసేద్దాం, అది బెస్ట్. ఇంకెందుకు, విల్ డూ ఇట్ విత్ దట్ ఓన్లీ. ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి, ఇలా డ్రా చేశాను కదా, PQRS. ఇప్పుడు నేను ఇది తీసుకోను, ఐ విల్ టేక్ దీస్ టూ నౌ. ఫస్ట్ ఈ రెండు తీసుకుంటాను, ఏది QR, RS. ఇప్పుడు ఈ రెండింటి రిజల్టెంట్ ఎప్పుడు ఉంటుంది, ఇలా ఇది ఉంటుంది రిజల్టెంట్. చూడండి, ఓకేనా? నౌ ఫ్రమ్ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ ఏది, QRS. QRSలో వాట్ ఈజ్ QS బార్, రిజల్టెంట్ కదా రెండింటికి. QS బార్ ఏరో చూడండి, హెడ్ ఇటుపక్క చూపిస్తుంది. QS బార్ ఈజ్ ఈక్వల్ టు QR బార్ ప్లస్
RS bar. Therefore, QS bar is equal to, what is QR bar? B bar. Plus what is RS bar? C bar. అదవుతుంది మీకు రైట్. సో ఈ రెండింటికి రిజల్టెంట్ వచ్చింది కాబట్టి నౌ యూ కెన్ రిమూవ్ దీస్ టు. నౌ యూ కెన్ రిమూవ్, ఆ రెండు తీసేవచ్చు. ఇప్పుడు ఇది రిమైన్, ఇది మిగిలింది మీకు. ఇప్పుడు ఇదొక వెక్టారు, ఇదొక వెక్టార్. సో రిజల్టెంట్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో సి ఫ్రమ్ ట్రయాంగిల్ PQS లో PS బార్. అదవుతుంది మీకు పాయింట్. చాలా లాజిక్ అంటే ఏం లేదు, లాజికల్గా చేయాలి. PS బార్ ఏంటి? PQ బార్ ప్లస్ QS బార్. QS బార్ ఆల్రెడీ రిజల్ట్ కట్టాలి. ఎంతండి ఇది? B బార్ ప్లస్, ఇక్కడ రాస్తున్నా చూడండి, B బార్ ప్లస్ C బార్ పెట్టండి ఇక్కడ. సో PS బార్ ఈజ్ ఈక్వల్ టు PQ. PQ అంటే ఎంతండి? A బార్ ప్లస్ P, చూడండి PS బార్ ఈజ్ ఈక్వల్ టు PQ ప్లస్ QS. PQ ఆల్రెడీ A బార్ ప్లస్ QS ఎంత? ఆల్రెడీ రిజల్ట్ అంటే కదా, ఎంత అది? B బార్ ప్లస్ C బార్. ఈక్వేషన్ 2 and 1 అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా ఏమైందో. బోత్ రిప్రజెంట్ రిజల్టెంట్ PS బార్. Therefore, ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2. రెండు ఈక్వేట్ చేయండి, ఏమైంది చూడండి, ఏమైంది? A బార్ ప్లస్ B బార్ ప్లస్ C బార్ ఈజ్ ఈక్వల్ టు A బార్ ప్లస్ B బార్ ప్లస్ C బార్. చూడండి సహచర న్యాయం పాటించిందా? సో దట్ ఈస్ అబౌట్ ద అసోసియేటివ్ ప్రూఫ్. ఈ విధంగా మీరు ప్రూవ్ చేయొచ్చు. మీ బుక్స్లో ఇవ్వలేదు, అకాడమిక్ బుక్స్లో, అయినా నేను క్లియర్గా ప్రూవ్ చేసి మీకు చూపించాను. బికాస్ టు నో ద కాన్సెప్ట్. నౌ లెట్ us go into the next item. నోట్ చేసుకోండి. క్లియర్? రైట్. Now let us know about what is equal vectors and unequal vectors. Okay, position vector, displacement vector, వగేరా వగేరా మొత్తం అన్ని నేర్చుకుందాం డీటెయిల్. బికాస్ ఈ చాప్టర్ కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, బికాస్ ఇట్స్ ఏ థియరిటికల్. న్యూమరికల్ తర్వాత వస్తాయి. వెక్టర్ చాప్టర్ ఇట్ ఫీల్స్ లైక్ ఎ లిటిల్ బోరింగ్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకేనా? నౌ లెట్ us see what is position vector, displacement vector and equality vectors. Then equal vectors. సో ఈక్వల్ వెక్టార్స్ అంటే ఏంటి? ఈక్వల్ వెక్టార్స్, ఫర్ ఎగ్జాంపుల్ సి దిస్ ఈజ్ వన్ వెక్టార్, దిస్ ఈజ్ అనదర్ వెక్టార్. సపోజ్ దిస్ ఈజ్ మైండ్ A బార్ B బార్. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఇది ఈ రెండు వెక్టార్స్ ఒక సేమ్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ కూడా సేమ్. సపోజ్ ఈవెన్ ఇఫ్ యూ షిఫ్ట్ లైక్ దిస్ నియర్ టు దిస్ వన్, దిస్ tail will be meeting this tail, this head will be meeting this head. అదవుతుందా? When you're shifting, you both are meeting each other, overlapping each other, head, tail, tail. Those are called as equal vectors. Same magnitude, same direction. Okay, na? They're having same magnitude, and same direction, please. Same direction. Such vectors are called as equal vectors or equality of vectors. ఇప్పుడు ఇంకో వర్షన్ చూద్దాం. ఇదొక వెక్టారు A బార్, ఇదొక వెక్టారు B బార్. ప్లీజ్ మేక్ ఏ నోట్, రెండు మ్యాగ్నిట్యూడ్ ఒకటే కానీ ద డైరెక్షన్ ఈజ్ ఇన్ డిఫరెంట్. ప్లీజ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ సేమ్. డైరెక్షన్ చూడండి, ఒకటేమో అటు వెళ్తుంది, ఒకటేమో ఇటు వెళ్తుంది. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ ట్రై టు షిఫ్ట్ దిస్ వన్ ప్యారలల్లీ, చూడండి టైల్ ఈజ్ మీటింగ్ సమ్వేర్, హెడ్ ఎక్కడికి వస్తుంది, హెడ్ ఇక్కడ మీట్ అవ్వదు. Whereas here if you observe, tail and head both are meeting even if you're shifting. So when you're shifting, if they are not meeting each other, going in different direction, even though they are having same magnitude, such vectors are called as unequal vectors. Having same magnitude but in different direction. That's the point. When you're shifting, they are not meeting with each other, they are going in different direction. Such vectors are called as unequal. If they are meeting and having same magnitude, same direction, those are called as equal vectors, please. Okay na? Next, position vector and displacement. Right. So concept is very, very important to understand the subject. Next one, position vector ante enti, అలాగే displacement vector ante enti చూద్దాం.
position vector and displacement vector. Now for this, already I told you this is a two-dimensional subject. If you take 3 dimensions, it will be x, y, z. 2-dimensional x direction, y direction. This is the origin or O. Now suppose if we take some point, because we have to take position vector kabatti, I'll indicate some point here. One point, this is origin. Now this point మీరు చెప్పాలంటే మీరు దాని గురించి చెప్పాలి. You have to give the coordinates of that point. Okay na? Suppose this point I'll take Q. Okay? If this one I'll take as S. See in XY plane లో రెండు పాయింట్స్ చూపిస్తున్నాను. Now I will try to tell what is the position vector and displacement. ఒక పార్టికల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ Q there ఉంది పార్టికల్. తర్వాత Q నుంచి it is moving to S, that particle. ఓకేనా? సో Q there ఎలా ఉంది అది with respect to origin చెప్పాలి. సో see. ఓకేనా? సో this is with respect to origin. దాని వెక్టార్ కూడా మనం R తో ఇండికేట్ చేద్దామా? పొజిషన్ వెక్టార్. Let R bar is the vector, please. Okay? Let R bar is the vector. Okay na? Position vector. Now S there kuda undi kada, adi kuda చూపించాలి కదా. Let this be R dash bar, please. అదొంది పార్టికల్ ఏమైందంటే XY ప్లేన్ లో ఉంది పాపం. Q దగ్గర ఉంది ఫస్ట్, దాని పొజిషన్ ఏంటి? R bar, వెక్టర్ నోటేషన్ చూపించాలి. తర్వాత ఏం చేసింది? Q నుంచి S వరకు జరిగింది. ఇట్ హస్ మూవ్డ్ ఫ్రమ్ Q to S. ఓకేనా? ఇది మనకు తెలియదు డిస్ప్లేస్మెంట్ అంటే. లెట్ ఇట్ బి X bar. ఓకేనా? వి డోంట్ నో QS bar తెలియదు. లెట్ ఇట్ బి X. ఓకేనా? నౌ హియర్ ఇఫ్ యూ అప్లై యువర్ బిఫోర్ లా, ట్రయాంగిల్ లా, యూ కెన్ గెట్ ద displacement vector. So position vector means nothing but you are telling what is the position with respect to XY plane, what are the coordinates. Okay na? So if you apply in the triangle, apply cheste triangle OQS, OQS, triangle OQS. What is OS? What is OS bar? OS bar is nothing but OQ. OS bar అంటే ఏంటి? OQ లేదా OQ bar plus QS bar. అదవుతుందా? What is OS? OS is nothing but already given position vector. R1 bar is equal to OQ. OQ bar అని ఎంత? R bar plus QS నాకు తెలియదండి, X bar అని పెట్టుకుంటాను. Therefore నాకు ఇది కావాలి కదా. What is X bar? Displacement vector. అంటే ఇక్కడ నుంచి పార్టికల్, స్మాల్ పార్టికల్ has moved from Q to S. So that's the displacement. This is called displacement vector, please. Displacement vector. ఎలా వస్తుంది ఇది? మైనస్ చేసేయండి. R1 bar minus R bar. So this is your displacement vector. అర్థమైందా? So in this fashion you will be finding out by using the vector notation. First of all పార్టికల్ తీసుకున్నాం, Q there ఉంది, with respect to origin it is at R bar. తర్వాత అక్కడి నుంచి S కి జరిగింది, we don't know the value, and దాని position vector with respect to origin R dash bar. Now by using the triangle we are applying here OQ, okay, and QS. This is forming a triangle OQS. Therefore OS is the resultant, in other words. So OS bar is equal to OQ plus QS. OS ఇచ్చాడు R dash is equal to R plus X. Therefore X bar is equal to R dash bar minus R bar. So this is the method for finding out the position vector and displacement vector. Okay, clear? Shall we go to the next one? Right. Cheripasna? Right. ఇంకా మీకు కోఆర్డినేట్స్ ఫామ్ లో కావాలని కూడా కోఆర్డినేట్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ లో యూనిట్ వెక్టర్స్ అయిన తర్వాత చెప్తాను. ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. అప్పుడు విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఆల్సో వీ కెన్ ఫార్మ్. దట్ ఈస్ నెక్స్ట్ ఐటమ్ లో చెప్పుకుంటాం. సో ఆర్ డాష్ బార్ మైనస్ ఆర్ bar is the displacement vector. Okay, we'll go to the next one now. Right. Next ఏంటంటే మనకి వెక్టార్స్ లో మల్టిప్లికేషన్ విత్ రియల్ నెంబర్స్. ఓకేనా? వెక్టార్స్ నెక్స్ట్ ఐటమ్.
vectors multiplication with a real number, with some number 1 2 3 4 like that. Okay na? Suppose a vector on me, other vector, anything you are multiplying with 2 3 4, or if you can take the standard also, in other words. Okay, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ అనే వెక్టర్ ఉందండి, దాని 2తో మల్టిప్లికేషన్ 2 into ఏ బార్ అంటే 2 times అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ వెక్టర్ ఏ బార్, సో ఆర్ మల్టిప్లైయింగ్ 2 times, సో దిస్ ఈజ్ 2 ఏ బార్. మీకు చెప్పాను కదా, బుక్స్లో వాడు బార్ యూజ్ చేయట్లేదు, ఈజ్ యూజింగ్ బోల్డ్ లెటర్స్, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్, ఇట్ ఈస్ ఆల్సో రైట్ రిప్రజెంటేషన్ ఫర్ వెక్టర్, but I will write in bar only please throughout. So a bar is the first vector. Second vector name is multiplication with a real number 2 3 4, దేంతో మల్టిప్లై చేయొచ్చు. సో 2తో మల్టిప్లై చేస్తే వెక్టర్ ఏమైంది, పెరిగింది కదా. సో 2 into a bar. సో లైక్ దట్ యూ కెన్ డ్రా ద ఫిగర్. అదేవిధంగా నెగిటివ్ వెక్టర్, సపోజ్ ఇది ఒక వెక్టర్ ఏ బార్, ఓకేనా, అండ్ దిస్ ఇస్ నెగిటివ్ వెక్టర్ మైనస్ ఏ బార్, ఆపోజిట్ సైడ్, ఓకేనా. Next, even you can multiply with negative value also, 1 minus 1 times or minus 1.5 times or minus 2 times. అప్పుడు ఇందాక ఎలాగైతే పెరిగిందో ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది, అర్థమవుతుందా, ఈ డైరెక్షన్ లా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లైక్ దిస్ ఇట్ విల్ కమ్. సపోజ్ ఇఫ్ యూ మల్టిప్లై విత్ 2 times minus 2, సో minus 2 ఏ బార్, లేదా minus 1.5 times ఆఫ్ ఏ బార్, అప్పుడు minus 1.5 ఏ బార్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో you can explain by figure, by multiplying with the real numbers. Clear? Right. So this is vector multiplication. Next one please. Next, subtraction of vectors. We'll see what is meant by subtraction of vector and unit vector. Okay, and I mean null vector. So better మనం ముందు null vector తెలుసుకుందాం, తర్వాత సబ్ట్రాక్షన్ కదా. నల్ అంటే ఏంటి, మీరు ఆల్రెడీ చాలాసార్లు చదివి ఉంటారు లోవర్ క్లాస్లో. నల్ వెక్టర్ మీన్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వెక్టర్ ఒకటి ఉందండి, దానికి మనం యాడ్ చేసాం ఇంకో వెక్టర్ మైనస్ ఏ బార్. సో ఏ బార్ ప్లస్ మైనస్ ఏ బార్ ఏమైంది, ఏ బార్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మళ్ళీ ఏ బార్. సో ఏ బార్ మైనస్ ఏ బార్ ఏమవుతుంది, 0. సో బికాస్ ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 0, సచ్ వెక్టర్ అంటే whose magnitude, the vector whose magnitude is 0 value, that is called as null vector. ఇది ఎప్పుడు ఇక చూడండి, మనకి ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ఐ మీన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ మనకి ఎక్కువగా చేయొచ్చు. సబ్ట్రాక్షన్, అసలు సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏమీ లేదండి, యాడింగ్ 2 వెక్టర్స్ విత్ ప్రాపర్ సైన్ కన్వెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే చూడండి, సో ఇదో వెక్టర్ ఏ బార్, ఇదో వెక్టర్ బి బార్, డిఫరెంట్ డైరెక్షన్స్. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం గ్రాఫికల్ కాన్సెప్ట్ చేద్దాం. సి వన్ వెక్టర్ ఏ బార్, అనదర్ విత్ హెడ్, ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ సెకండ్ వెక్టర్ బి బార్. నువ్వు దీనికి ఆపోజిట్ సైడ్, దీన్ని మిర్రర్ అనుకోవచ్చు, దిస్ విల్ బి ద నెగిటివ్ వెక్టర్ విత్ మ్యాగ్నిట్యూడ్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ సైడ్. నువ్వు ఇప్పుడు దీనికి అప్లై చేస్తే వెక్టర్ లాస్ ఏమవుతుంది చూడండి, దిస్ ఈజ్ వన్ వెక్టర్, ఏదో పేరు పెడదాం పి క్యూ, ఓకేనా, ఆర్, అండ్ దిస్ వన్ విల్ బి ఆర్ డాష్. ఇప్పుడు చూడండి ఈ ఫార్మేషన్ లో ఐ రైట్ హియర్ ట్రయాంగిల్ PQR dash, from triangle PQR dash లో what is PR dash bar, resultant కదా, PR dash bar is equal to PQ bar plus QR dash bar. So therefore PR dash bar is equal to PQ ఎంత A bar plus QR dash bar ఎంత ఉంది, negative vector of B bar. So therefore adding 2 vectors mean nothing but, I mean subtraction of 2 vectors is nothing but adding 2 vectors with proper sign convention. So ఇప్పుడు ఏమైంది, ఇది A plus minus B means A bar plus into minus B bar. So this is subtraction of vectors. ఒక్కోసారి సేమ్ వెక్టర్స్ వచ్చినప్పుడు మనకి నల్ వెక్టర్ ఏర్పడుతుంది, మ్యాగ్నిట్యూడ్ 0 అయిపోతుంది. ఓకేనా,
లైక్ దిస్ యూ కెన్ గో ఫర్ అనదర్ బి ఆల్సో. బి కూడా చేసుకోవచ్చు. చూద్దాం అది కూడా చూడండి. బిని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వెక్టర్ బి, పి, క్యూ, తర్వాత ఇది షిఫ్ట్ చేస్తుంది ఇక్కడికి. ఇదేంటిది ఆర్, ఇది ఏ వెక్టర్, ఏ వెక్టర్. ఇప్పుడు దీనికి ఆపోజిట్స్ మిర్రర్ సైడ్ ఇది. దిస్ ఈజ్ వాట్ అనదర్ వెక్టర్ ఆర్ డాష్. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి, PQR డాష్లో దిస్ ఈజ్ వన్ వెక్టర్ అండ్ దిస్ అనదర్ వెక్టర్. సో దిస్ విల్ బి ద రిజల్టెంట్. సో ట్రయాంగిల్ ఇక్కడ ఏం ఫామ్ అయింది, PQR డాష్. అగైన్ PQR డాష్లో వాట్ ఈజ్ PR డాష్ బార్? PR dash bar is equal to PQ bar plus QR dash bar. Therefore, PR dash bar is equal to PQ enta B bar plus what is QR dash bar? Minus A, minus A bar. Okay na? Minus A bar. చూడండి ఏం చేయండి ఇక్కడ, PR dash bar is equal to B bar plus into minus. చూడండి. సో A B plus minus A అంటే B minus A, అలాగే A plus minus B vector అంటే A minus B. So like this you can explain the subtraction of vectors graphically also, construction. Clear? Right. So as I told you just now, it may be like little boring but very interesting, and because unless and until you know the concept, you cannot go forward, because some numericals are also there in this one later on when we complete parallelogram law of vectors. ప్యారలగ్రామ్ అయిన తర్వాత కొంచెం న్యూమరికల్స్ వస్తే అప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ వస్తుంది. ముందు కాన్సెప్ట్ అయిపోయినాడు. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. రైట్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ థింగ్, ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. ఓకేనా? రైట్. బిఫోర్ ఐ థింక్ ప్యారలగ్రామ్, ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ యూనిట్ వెక్టర్స్. రైట్. ఓకే, విల్ డూ వన్ థింగ్. Parallelogram no చెప్పేస్తాను, ఎందుకంటే parallelogram I think almost it is 4 marks question. I'll try to derive that one. After parallelogram of vectors, we'll see what happened next one. We'll continue or we'll go on to the next video because hardly left over some only. So దాని తర్వాత పొజిషన్ వెక్టర్ అయిపోయింది. యూనిట్ వెక్టర్స్ I, J, K along x direction, y direction. తర్వాత డైరెక్షన్ కొసైన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఈజీ బికాస్ న్యూమరికల్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. సబ్జెక్ట్ ఈజ్ very easy. I'll do one thing. Parallelogram law of vectors meeku chepparu because it's very examination point of view important idi. Parallelogram law of vectors meeku ardhavautunda. This is very important. You may give for 4 marks you may give. Okay na? 4 marks రావచ్చు, లేదా మీకు 8 మార్క్స్ కూడా 2 into 8 అందులో నుంచి అడగవచ్చు. సో parallelogram law of vectors అంటే డెఫినేషన్ ఏంటి, ముందు డెరివేషన్ ఏంటి, ఈక్వేషన్ ఏంటి, అవన్నీ కూడా మనం 1 by 1 చూద్దాం. ఎందుకంటే దాంతో లింక్డ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మనకి. ఉదాహరణకి అంబ్రెల్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? అలాగే రివర్ బోట్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో వస్తాయి, 2 dimension కాబట్టి. సో చాలా జాగ్రత్త మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నౌ లెట్ us see what is this one, parallelogram law of vectors. సో దీనికోసం నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను. లెట్ 2 vectors A bar and B bar. చూడండి, ఇందాక మీకు వెక్టర్స్ డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకే పాయింట్ నుంచి 2 vectors A bar, B bar ఉన్నాయి. These two forming the 2 adjacent sides of a parallelogram. ఓకేనా? రెండు ఆసన్న భుజాలు తయారవుతుంది అన్నమాట ఈ parallelogram కి. దెన్ వాట్ హ్యాపెన్స్, ది రిజల్టెంట్ ఆఫ్, ఇప్పుడు ఈ రెండింటి మధ్య కొంత యాంగిల్ కూడా ఉంది, థీటా చూడండి. ఓకే, 2 vectors A bar behaving like 2 adjacent sides of parallelogram, the angle between them is theta. Then the resultant of these is the resultant. This resultant is got by constructing a parallelogram. Constructing a parallelogram, తెలుసు కదా, arch. Okay, consider and extend some line and join this one. This is 90 degrees. అర్థమవుతుందా? So this is how you will construct a parallelogram geometrically. So ఇప్పుడు ఇది ఈ యాంగిల్ బిట్వీన్ దమ్ ఇది ఆల్ఫా అనుకుందాం. అంటే దిస్ ఇస్ రిజల్టెంట్ కదా, ఈ రిజల్టెంట్ ఆర్. రిజల్టెంట్ ఈజ్ మేకింగ్ ఆల్ఫా విత్ ద హారిజాంటల్ అండ్ యాంగిల్ బిట్వీన్ 2 vectors ఇస్ థీటా. ఇలా ఉన్నప్పుడు మనకి ఏంటి ఈక్వేషన్, డైరెక్ట్ ఈక్వేషన్ తెలుసు బట్ మీకు డెరివేషన్ చేసి చూపిస్తారండి. ఏవో పేర్లు పెడదాం, P Q R S T. జాగ్రత్త చూడండి, parallelogram ఇది ఏ బారు
సేమ్ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఏ బార్ అలాగే బి బార్ opposite sides are equal. This is resultant I have to find out, and please make a note. చూడండి this angle is this thing alpha, and ఇది చూడండి ఒకసారి this is theta. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది కూడా theta కదా, చూసుకోండి జాగ్రత్తగా. corresponding angles geometry, and this is alpha. Resultant is making an angle alpha with horizontal. ఇది సపోజ్ మీరు ఎక్స్టెండ్ చేశారనుకోండి, చూడండి 2 parallel lines చూడండి ఈ 2 ప్యారలల్ లైన్స్ కదా, ఎక్స్టెండ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ జామెట్రీ. ఓకేనా, ఆ విధంగా అయింది థీటా అది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని డెరైవ్ చేద్దాం పారలెలోగ్రామ్ లాకి. ముందు డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ when two vectors, okay, when two vectors are made from a single point and the angle between them is theta, then the resultant of those two vectors can be obtained by constructing a parallelogram. Okay, or if the two vectors are the two adjacent sides of a parallelogram drawn from a single point, the resultant of those two vectors is got by constructing a parallelogram. Okay na, right. ఇప్పుడు రిజల్టెంట్ రావాలి నాకు, దానికోసం నేను కొంచెం మ్యాథ్స్ యూజ్ చేస్తానండి. పి క్యూ జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఐ విల్ టేక్ దిస్ ట్రయాంగిల్ పి TR. ఓకేనా, ఫ్రమ్ ట్రయాంగిల్ PTR చూడండి, ట్రయాంగిల్లో ఇది హైపోటెన్యూస్ PR స్క్వేర్. PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PT స్క్వేర్ ప్లస్ TR స్క్వేర్. PT స్క్వేర్ ప్లస్ TR స్క్వేర్ మ్యాథ్స్ జో పైథాగరస్ థియరం. సో PR స్క్వేర్ అంటే నథింగ్ బట్ రిజల్టెంట్, అక్కడ రాసేస్తున్నాను R స్క్వేర్ వెక్టర్ అది. ఓకే, R స్క్వేర్ ప్లస్ PT ఎలా రాయొచ్చు? PQ ప్లస్ QT. PT I can write as PQ plus QT whole square plus TR square as it is. Okay, now expand. R square is equal to A plus B whole square. A square plus B square. A square plus B square plus 2A B and plus as it is TR square. అదొకటి మీకు చిన్న మ్యాథమెటిక్స్ అండి. PQ అంటే ఎంత అంటే చూడండి, వాట్ ఇస్ PQ? A bar square adjacent side plus QT తెలియదు, తర్వాత కడదాం మనది. QT square plus 2 into PQ, we know again A bar, QT we don't know as it is, plus TR square. ఓకేనా, రాస్తున్నారా? రైట్. నెక్స్ట్ ఇక్కడ మన ఈక్వేషన్ 1 అని పడదాం. ఇది we'll put this one as equation 1 please. Now I'll go to the next one. ఈ ట్రయాంగిల్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఏం చేసి ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటాను, స్మాల్ ట్రయాంగిల్. ఏంటది? పైథాగరస్ అగైన్ QTR. ఫ్రమ్ QTR అగైన్ ఐ అప్లై పైథాగరస్. QR square is equal, hypotenuse side is equal to Q2 square plus TR square. ఈక్వేషన్ 2 this plus this. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. చూడండి, ఈక్వేషన్ 2లో QT స్క్వేర్ ప్లస్ TR స్క్వేర్, ఇవ్వండి QT స్క్వేర్ ప్లస్ TR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QR. దీనికి వెళ్ళి అక్కడ పెట్టేద్దాం. సో పుట్ 2 ఇన్ 1 ఈక్వేషన్. సో పెడితేప్పుడు ఎంత అయింది? ఫస్ట్ ఈక్వేషన్ R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అఫ్కోర్స్ వెక్టర్ ఉంది, R బార్ స్క్వేర్ రాయొచ్చు. R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A బార్ స్క్వేర్ ప్లస్ జాగ్రత్త చూడండి ఇక్కడ QT స్క్వేర్ TR స్క్వేర్ బదులు నేనేం చేస్తున్నాను? సింపుల్గా QR స్క్వేర్ రాసేస్తున్నాను, బికాస్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 QR స్క్వేర్ ప్లస్ 2A బార్ QT. ఈక్వేషన్ 3. చిన్న మ్యాథమెటిక్స్ అండి, డ్రామా. నా ఓవర్ అండ్ ఆల్మోస్ట్ R square is equal to A bar square plus, now I have to get QR తెలుసు కదా, వాట్ ఈస్ QR? ఇది వన్ చూడండి, QR is nothing but parallelogram opposite side B, so B bar square ఇది. వాట్ ఈస్ QR? చూడండి, QR B bar square plus 2 into A bar, and now I have to calculate QT ఎలా వస్తుంది చూడండి ఒకసారి. ఇది చిన్న జామెట్రీ. QT చూడండి, ఇది B bar, ట్రిగ్నోమెట్రీ యూజ్ చేస్తే వచ్చేస్తుంది థీటా QTR. సో ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్.
adjacent by hypotenuse ఏమవుతుంది cos theta trigonometry లేదా qt is equal to b bar cos theta తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసేయండి a bar qt బదులు b bar cos theta వచ్చింది కదా. సో ఫైనల్లీ వాట్ ఈస్ రిజల్టెంట్ వెక్టర్ రూట్ ఓవర్ a bar square plus b bar square plus 2a bar b bar cos theta. దట్స్ ఆల్. అదేనండి పారలగ్రామ్ లా. సో ఈ ప్రూఫ్ మీకు బుక్లో ఇవ్వలేదు, బట్ మీకు చెప్తున్నాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. దీన్ని మనం న్యూమరికల్స్లో వాడతాం. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ వెక్టర్ ఆఫ్ ఎనీ టూ adjacent sides which is making a parallelogram. By this using we can find out some numericals also. We can solve some typical numericals where a bar and b bar are two vectors making adjacent side of the parallelogram. Cos theta is the angle here. అలాగే ఇప్పుడు వెక్టర్ వచ్చింది, మరి ఇది వెక్టర్ కదా, బోత్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటాయి కాబట్టి డైరెక్షన్ ఎలా కడతాం మళ్ళీ ఇక్కడ చూసుకోండి ట్రయాంగిల్ ఇదిగోండి ఇది రిజల్టెంట్. సో డైరెక్షన్ కావాలంటే నేను డైరెక్ట్ మీకు ఫార్ములా ఇచ్చి ఇచ్చేస్తానండి, లేదా మీకు చూపిస్తానండి కావాలంటే. నోట్ చేసింది ఫస్ట్ రైట్, బికాజ్ ఇట్ ఈస్ ఎ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, మన డైరెక్షన్ అలా వస్తుంది చూడండి. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కావాలంటే చూడండి ఈ ట్రయాంగిల్ ఇది కదా, ఇట్ ఈస్ మేకింగ్ ఆల్ఫా కదా. సో ఇందులో నుంచి tan ఆల్ఫా ఎంత కట్టండి డైరెక్షన్ కావాలంటే. tan ఆల్ఫా ఎక్కడి నుంచి PTR ట్రయాంగిల్, ఫ్రమ్ ట్రయాంగిల్ PTR లోంచి tan ఆల్ఫా. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ అంటే ఎంత TR బై ఎడ్జసెంట్ అగైన్ PT. దట్ ఈజ్ ఈక్వల్ టు TR బై PT అంటే ఎంత మళ్ళీ PQ ప్లస్ QT. లేదా tan ఆల్ఫా TR చూడండి ఇక్కడ మళ్ళీ ట్రిగ్నోమెట్రీ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ చూడండి. TR ఆపోజిట్ బై హైపోటెన్యూస్ B బార్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఫ్రమ్ ట్రిగ్నోమెట్రీ. లేదా TR ఈజ్ ఈక్వల్ టు B బార్ సైన్ థీటా. దేర్ఫోర్ B బార్ సైన్ థీటా బై PT అంటే ఏంటి PQ ప్లస్ QT. PQ అంటే ఎంత A బార్ ప్లస్ QT ఎంత గెట్టా మనం. QT అంటే ఎంత B బార్ కాస్ థీటా. వచ్చింది కదా, దట్స్ ఆల్. That's it. So alpha is equal to tan inverse. Alpha is equal to tan inverse B bar sin theta by A bar plus B bar cos theta. This is the angle made by the resultant with the horizontal. So magnitude వచ్చింది మనకి A bar square plus B bar square plus 2A bar B bar cos theta. And the resultant is making with horizontal ఎంత tan ఇన్వర్స్ B బార్ sin theta by A బార్ ప్లస్ B బార్ cos theta. సో దీన్ని ఉపయోగించి మన ఫ్యూచర్లో కొన్ని న్యూమరికల్స్ కూడా మనం చేస్తామండి. క్లియర్ రైట్. నౌ వాట్ విల్ డూ ఇస్ బై యూజింగ్ దిస్ విల్ ట్రై టు సాల్వ్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ విచ్ ఈస్ గివెన్. ఓకేనా? బై యూజింగ్ దిస్ విల్ ట్రై టు సాల్వ్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ ప్లీజ్. మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడండి ప్రాబ్లం అదేంటే చూడండి. ఏ మోటార్ బోట్ ఈజ్ రేసింగ్ టువర్డ్స్ నార్త్. స్మాల్ న్యూమరికల్ అండి ప్రాబ్లం. ఈ ప్రాబ్లము బేస్డ్ ఆన్ పారలగ్రామ్ లా అండి. సో అందుకే మీకు ప్రాబ్లం ఇస్తున్నాను నేను. ఏ మోటార్ బోట్ ఈజ్ రేసింగ్ టువర్డ్స్ A motorboat is racing towards north. Okay na? Is racing towards north at 25 kilometers per hour. At 25 kilometers per hour. ఒక మోటార్ బోట్ వెళ్తుందండి రివర్లో. And the water current in that region. And the water current అంటే water is flowing in other words. Okay na? Water current అంటే water flow of water. Water current in water current. Please note down this one, very very important. And the water current in that region is 10 kilometers per hour. అదే రీజన్లో వాటర్ కూడా ఫ్లో అవుతుందండి. ఎంత 10 kilometers in the direction of 60 degrees east of south, east of west. At 60 degrees east of south. చూడండి చాలా జాగ్రత్తగా ఉన్న డైరెక్షన్.
water is flowing, water current in that region is 10 kilometers per hour, 60 degrees east of south. Find the resultant velocity of the boat. Okay, అయితే find the resultant velocity of the boat. Very easy problem అండి. Resultant velocity. Resultant velocity of the boat. Velocity of the boat. సో ఈ లెక్క ఏంటంటే చాలా ఈజీ అంటే చూడండి. ఫస్ట్ చదువుకోండి. మోటార్ బోట్ ఈజ్ రేసింగ్, దట్ మీన్స్ మోటార్ బోట్ ఈజ్ గోయింగ్. దీన్ని రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ 2 dimensional ప్రాబ్లమ్స్, రివర్ బోట్ ప్రాబ్లమ్స్. సో మోటార్ బోట్ ఈజ్ రేసింగ్ టువర్డ్స్ నార్త్. సో ఫస్ట్ ఇక్కడ డైరెక్షన్స్ తీసుకోండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకేనా? సో మోటార్ బోట్ ఎలా వెళ్తుంది? ఇలా మోటార్ బోట్ వెళ్తుంది, ఎలా వెళ్తుంది డైరెక్షన్ చూడండి. ఓకేనా? సో దిస్ ఈస్ ది వెలాసిటీ ఆఫ్ బోట్. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ ద బోట్ అనొచ్చు, వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వెలాసిటీ ఆఫ్ ద బోట్ గోయింగ్ ఇన్ నార్త్ డైరెక్షన్. ఎలా వెళ్తున్నాడు? 25 kilometers. 25 kilometers per hour. ఓకేనా? వెళ్తున్నాడు. అండ్ ద వాటర్ కరెంట్ అంటే ఇక్కడ తెలిసిపోదు. అక్కడ కరెంట్ అంటే ఏం లేదు, వాటర్ ఫ్లోయింగ్. వాటర్ ఎలా ఫ్లో అవుతుంది జాగ్రత్త చూడండి. డైరెక్షన్స్ కూడా ఇస్తున్నాను మీకు. ఇది మీ ఈస్ట్ డైరెక్షన్, లేదా ఎక్స్ యాక్సిస్. ఇది వై యాక్స్ అనుకోండి. ఓకేనా? ఇది దీని కిందది. ఓకేనా? ఎక్స్ అదర్ డాష్, ఎక్స్ డాష్. ఇది వై అదర్, వై డాష్. ఓకేనా? సో ఇది మీకు ఇంకో విధంగా చెప్పాలంటే సౌత్ కూడా అనుకోవచ్చు. సౌత్, ఇది నార్త్, ఈస్ట్, ఎక్స్ డాష్, వెస్ట్. సో వాటర్ ఎలా వెళ్తుంది ఒకసారి కరెంట్ చూడండి. వాటర్ కరెంట్ ఇన్ దట్ రీజన్ ఇస్ 10 kilometers per 60 degrees east of south. East of south. This is velocity of the water current. లేదా VC లేదా VW ఏదైనా రాసుకోవచ్చు. వెలాసిటీ ఆఫ్ ద వాటర్ ఎలా వెళ్తుంది చూడండి. ఇది 60 degrees ఈస్ట్ ఆఫ్ సౌత్. ఓకేనా? 60 degrees ఇలా వెళ్తుంది, ఇలా వస్తుంది వాటర్. 60 degrees ఈస్ట్ ఆఫ్ సౌత్. 60 degrees ఈస్ట్ ఆఫ్ సౌత్. 60 degrees. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, జాగ్రత్త చూడండి. ఇదొక వెక్టారు VC, ఇదొక వెక్టారు VB. సో రెండు వెక్టార్స్ మధ్యన కొంత యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ కూడా మనకు తెలియదు, మనం కట్టవచ్చు మ్యాథ్స్ ఉపయోగించి. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఆ యాంగిల్ కూడా చెప్పేస్తాను. ఇది 60 degree, ఇది మొత్తం 90 కదా. మ్యాథ్స్ జామెట్రీలో 90 minus 60 ఇది ఎంత అవుతుంది? 30 degrees. జామెట్రీ, మ్యాథ్స్ జామెట్రీ. ఇది 60 బికాస్ వాటర్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఎట్ వాట్? 60 degrees సౌత్. ఓకేనా? 60 degrees ఈస్ట్ ఆఫ్ సౌత్. ఓకే? 60 degrees ఈస్ట్ ఆఫ్ సౌత్. ఈస్ట్ ఆఫ్ సౌత్. సౌత్ యాంగిల్ 60 degrees. ఓకే? చూడండి, 60 degrees ఈస్ట్ ఆఫ్ సౌత్. సౌత్ యాంగిల్. సో ఇది 60 అయినప్పుడు 90 minus 60 30 అవుతుంది. అండ్ దిస్ ఈజ్ 90 degrees. ఓకేనా? సో ఇది 90 plus 30. సో మొత్తం యాంగిల్ ఎంత? 120 degrees. ప్లీజ్ అదవుతుందా? సో ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ VB, VC is equal to ఎంత? 120 degrees. 90 plus 30. So VB is one vector, boat velocity, and VC current velocity. Now ఇప్పుడు ఏముంది రిజల్టెంట్? పారాగ్రామ్ వచ్చేసి కదా, కన్సల్ట్ చేయండి. కన్స్ట్రక్ట్ పారాగ్రామ్. OABC and of course this is the resultant diagonal. నాకు డ్రా చేస్తాం కదా, this is the resultant diagonal. ఇవి రెండు adjacent sides. I have constructed a parallelogram. Now this is the resultant. అర్థమవుతుందా? అది పారాగ్రామ్ అంటే ఏంటి? సమాంతర చతుర్భుజం తెలుగులో పారాగ్రామ్. ఓకేనా? రెక్టాంగిల్ కొంచెం ఇలా ఉంచితే పారాగ్రామ్ అయిపోతుంది, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. సో పారాగ్రామ్ కన్సిడర్ చేశాను OABC. సో దిస్ ఇస్ ద రిజల్టెంట్. ఎలా వస్తుంది? సో రిజల్టెంట్ ఇందాక చెప్పాను కదా మీకు డెరివేషన్లో, √A bar square plus B bar square plus 2A bar B bar cos theta. సో ఇక్కడ A bar అంటే √BB square plus VC square plus 2VB VC cos ఎంత యాంగిల్? 90 plus 30, 120 degrees. ఓకేనా? therefore resultant is equal to √VB అంటే 25 square ఇచ్చాడు కదా. VB velocity of the boat 25 square plus VC 10 square current velocity, that is water current,
plus 2 into 25 into 10 into cos 120 minus half. చూడండి cos 120 is equal to cos 180 minus 60 degrees. So 180 minus 60 అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసెకంట్ పాజిటివ్, కాస్ ఇస్ నెగిటివ్. ఇక్కడ సైన్ థీటా కొసెకంట్ థీటా పాజిటివ్, కాస్ ఇస్ నెగిటివ్. దేర్ఫోర్ మైనస్ కాస్ 60 degrees. కాస్ 60 హాఫ్ కాబట్టి మైనస్ హాఫ్. అర్థమవుతుందా? సో ఇక్కడ మైనస్ హాఫ్ కాస్ 120. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో r is equal to root over 25 square 625, 10 square 100. ఈ ప్లస్ ఇక్కడికి వచ్చేస్తే మైనస్ 25 into 10 ఎంత అవుతుంది? 250. సో రూట్ ఓవర్ 625 ప్లస్ 100 అంటే 725 మైనస్ 250 ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ వెలాసిటీ. ఈ రిజల్టెంట్ అంటే రిజల్టెంట్ ఆఫ్ బోట్ వెలాసిటీ. ఎందుకంటే చూడండి, జాగ్రత్త చూడండి, బోట్ పాప మీద వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇలాగ నార్త్ వైపు. ఇలా నార్త్ వైపు వెళ్తుంటే కరెంట్ ఇలాగ వాటర్ కరెంట్ ఇలా తోసేస్తుంది. చూడండి ఇలా వస్తుంది ఈ డైరెక్షన్లో. సో బోట్ ఇలా వెళ్తుంది, చూడండి బోట్ ఇలా వెళ్తుంది, ఈ వాటర్ ఇలా తోస్తుంది. సో బోట్ ఫైనల్గా ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట ఇలా. సో ఆ రిజల్టెంట్ ఎంత? దీని వాల్యూ అనమాట. సో రూట్ ఓవర్ ఇక్కడ రాస్తున్నాను, రూట్ ఓవర్ 725 మైనస్ 250 ఎంత అవుతుంది? 5 7 6లో 475. చెక్ చేసుకోండి, ఇక్కడ 25 times 250 రైట్. సో రూట్ 475 అండి. దీన్ని మీరు సాల్వ్ చేసినట్టయితే నియర్లీ మీకు 21 పాయింట్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? 21 పాయింట్ నియర్లీ వస్తుంది మీకు. ఓకేనా? లేదా 22 కూడా వేసుకోవచ్చు. 21 పాయింట్ సంథింగ్ వాల్యూ. టైం టేకింగ్ అవుట్ సాల్వింగ్, అందుకే ఐఎమ్ గివింగ్ ద వాల్యూ. ఓకేనా? ఇట్ ఈస్ నియర్లీ 21.79 అండి కిలోమీటర్స్ పర్ అవర్. సాల్వ్ చేసుకోవచ్చు నార్మల్ మెథడ్, లేదా స్క్వేర్ రూట్ మెథడ్ వేసుకుంటే. ఓకేనా? 21.7. బట్ మనకి ఫస్ట్ చాప్టర్లో మీకు మెజర్మెంట్స్లో చెప్పాను కదా, రౌండింగ్ ఆఫ్ 21.7 అండ్ 7 అనేది గ్రేటర్ దెన్ 5 కాబట్టి రౌండ్ చేసేయండి. 22 kilometers per hour. So this is the velocity of the boat resultant. అదే కదా అడిగాడు, ఫైండ్ ద రిజల్టెంట్ వెలాసిటీ ఆఫ్ ద బోట్, బికాస్ ద వాటర్ కరెంట్ ఈస్ పుషింగ్ లైక్ దిస్. ఇలా వెళ్ళడానికి ట్రై చేస్తుంది, పుష్ చేస్తుంది వాటర్ కరెంట్ ఈ డైరెక్షన్లో. సో ఇలా పుష్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? బోట్ ఈ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో ఎంత వెలాసిటీ వెళ్తుంది? రిజల్టెంట్ 25తో బయలుదేరింది, స్టార్ట్ అయింది. రిజల్టెంట్ వెలాసిటీ ఎంత అవుతుంది? 22 kilometers per hour. దట్ ఈస్ ద రిజల్టెంట్ వెలాసిటీ ఆఫ్ ద బోట్. డైరెక్షన్ కావాలని కూడా మీరు ఇందాక చెప్పాను కదా, tan theta, అది కూడా కట్టచ్చు. ఇక్కడ అడగలేదు కాబట్టి డైరెక్షన్ కట్ అవసరం లేదు. వీ వాంట్ ద డైరెక్షన్, యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. చూడండి tan theta ఇందాక ఇచ్చాను కదా, ఆ ఫార్ములా వేసుకోండి. డైరెక్షన్ కూడా వచ్చేస్తుంది. ఇందాక ఇచ్చాను కదా మీకు ఫార్ములా. వాట్ ఈస్ tan theta? tan alpha. tan alpha is equal to b bar sin theta by a bar plus b bar cos theta. చూసారా? b bar ఇది a b అనుకోండి. b bar అంటే vc sin theta. theta అంటే యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ అండి, 120. ఓకేనా? వేసుకొని బై a bar. a bar అంటే ఇది a b కదా, vb వెలాసిటీ ఆఫ్ ద బోట్ ప్లస్ b bar మళ్ళీ vc cos theta 120. సో ఇది మీరు ఇక్కడ అడగలేదు, బట్ ఐఎమ్ టెలింగ్ హౌ టు డూ. ఒకవేళ మీకు ఎందుకంటే వెక్టార్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ వచ్చింది 22 kilometers per hour. ఒక డైరెక్షన్ కావాలంటే యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. tan alpha is equal to b bar sin theta by a bar plus b bar cos theta. You can put the values. sin 120 value, okay, 90 plus 30, that is cos 30 అవుతుంది. cos 30 √3/2. ఆ వాల్యూస్ వేసి మీరు సాల్వ్ చేస్తే డైరెక్షన్ కూడా మీకు వచ్చేస్తుంది. tan ఇన్వర్స్ ఆల్ఫా is equal tan ఇన్వర్స్. ఇక్కడ అడగలేదు కాబట్టి మనకి ఓన్లీ రిజల్టెంట్ అడిగాడు కాబట్టి మనం చేసుకోవచ్చు. ఓన్లీ రిజల్టెంట్ వాల్యూ అడిగాడు. సో 22 kilometers per hour is the answer. ఓకే, క్లియర్? రైట్. సో ఇదండి మనకి పార్ట్ 1 వీడియో. ఓకేనా? సో మీకు చెప్పాను కదా, వెక్టార్స్ కూడా బోరింగ్ ఉంటుంది, బట్ ఆఫ్టర్ నోయింగ్ ద కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇందులో లివర్ బోర్డ్ ప్రాబ్లమ్ ఒకటి మీకు చెప్పాను ఇప్పుడు. తర్వాత ఐ విల్ బి డీలింగ్ అబౌట్ అంబ్రెల్లా ప్రాబ్లమ్ ఆల్సో ఇన్ నెక్స్ట్ వీడియో, బికాస్ ఇన్ ద ఎగ్జామినేషన్ దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్సో కమింగ్. ఓకేనా? సో ఇన్ నెక్స్ట్ వీడియో వాట్ ఐ విల్ డూ ఇస్ we have completed up to concept parallelogram law vectors. In next video I will be discussing about unit vectors I cap, j cap and k cap along x, y and z directions. Unit vectors, tarvata definition, tarvata cosines, direction cosines, how to add vectors with unit vectors, alage laws of unit vectors, and dan tarvata we are almost coming to end andi. Okay, we are almost coming to end. That's all.
తర్వాత వెలాసిటీ ఫార్ములాస్, యాక్సలరేషన్ ఫార్ములాస్ ఇన్ వెక్టార్ ఫార్మ్, అండ్ దాని తర్వాత ప్రొజెక్టైల్ మోషన్లో ట్రాజెక్టరీ, and these all remaining part. I think another half an hour video is be there, 40 minutes. That part I will be dealing in the second video. Okay na? I believe that vectors chapter I told very easily for you. Those are freshly joined from 10th standard to 11th now. So jagarathaga prepare avandi, and also those who are watching my channel, please subscribe my channel if you like, and give a like also. Okay na? So jagarathaga cheyandi, problems kuda practice cheyandi. Again we will be meeting in the second part of this vectors, that is motion in a plane video. Okay, right.